పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించడమే తమ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 323లో 48 కోట్లతో నిర్మించనున్న క్యూర్ అర్బన్ స్కూల్కు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎకరా విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాలలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్యాబోధన కొనసాగుతుందని తెలిపారు. డిజిటల్ తరగతి గదులు, ఆధునిక ల్యాబులు, లైబ్రరీ, విశాలమైన ఆట స్థలాలతో పాఠశాలను అత్యాధునికంగా తీర్చిదిద్దున్నట్టు చెప్పారు. పాఠశాల నిర్మాణ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమిరెడ్డి, రాములుగౌడ్, దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రామచంద్రాపూర్ మండలంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్లో యంగ్ ఇండియా డిపార్ట్మెంట్ నుండి హై స్కూల్కు ఈరోజు 48 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఈ యంగ్ ఇండియా హై స్కూలు పాఠశాల అనేది రాష్ట్ర వ్యాప్తంగా లాల్బాగ్ స్టేడియంలో కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లాంచింగ్ చేయడం జరిగింది. ఏ నియోజకవర్గంలో మినీ ఇండియా, మినీ భారతదేశం, సిఎస్ఆర్ నిధులు కానీ, హాస్టల్ బిల్డింగ్సు, మనకు హై స్కూల్ బిల్డింగ్సు, యూపీఎస్ బిల్డింగ్సు, క్రీడా మైదానాలు, ఎన్నో కార్యక్రమాలు సిఎస్ఆర్ ద్వారా, ఇండస్ట్రీ ద్వారా కానీ, బిల్డర్ల ద్వారా కానీ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజల సహకారాన్ని తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ స్కూల్ స్టూడెంట్స్ విషయంలో కానీ, సీనియర్ సిటిజన్ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఏ విషయంలోనైనా, ఏ వింగ్లోనైనా ప్రతి దాని మీద స్పందించి సమస్యను పరిష్కరించే మార్గంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు, ఎటువంటి సమస్య ఉన్నా విస్తారంగా విస్తరిస్తున్న ఈ నియోజకవర్గము పటాన్చెరులో 2800 కాలనీలు ఉన్నాయి, 2500 కంపెనీస్ ఉన్నాయి, 2000 పిల్లల చదువులు, ఎక్కడికక్కడ ప్రశాంత వాతావరణంలో పటాన్చెరు నియోజకవర్గం ఉంది. మన ప్రాంతంలో సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఆర్మీలు కానీ మన ప్రాంతంలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని వారిని ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్థానిక నాయకత్వం వారికి అండగా నిలబడి ఒక కుటుంబ సభ్యునిగా ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించే మార్గంలో కార్యకర్తలు అందరూ పనిచేయాలి. మన ప్రాంతంలో ఉన్నవారంతా తెలంగాణ బిడ్డలే. వారిని రక్షించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్థులను చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని కాబట్టి